వాళ్ళేదో చిచ్చు పెట్టి ఒక లాభం చేసుకోవాలా, మనం ఏ విధంగా మనం రాజకీయంగా ముందుకు పోవాలా అనేది వాళ్ళు ఆలోచిస్తారు తప్ప అమాయకుల వాళ్ళ ఆదివాసీలు చాలా వెనుకబడి ఉన్న వాళ్ళకు దగ్గరుండి మనం ఇంకా ఏ విధంగా మనం డెవలప్ చేయాలని వాళ్ళకు ఎడ్యుకేటెడ్ చేయట్లేదు. వాళ్ళు ఇంకా వాళ్ళకు మనం ఏదో రెచ్చగొట్టి మనం రాజకీయంగా లబ్ధి చెందాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది సమాజం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, కాంగ్రెస్ పార్టీ అసలే ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీయాలని ఒక కళలు కూడా ఊహించుకోదు. ఎందుకంటే ఒక సిద్ధాంతం ఒక దాని ఒక పద్ధతి ప్రకారం చేసి పద్ధతి ప్రకారం ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళు ఎక్కడైనా మనం ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మాకేమైనా స్పెషల్ ప్యాకేజ్ అనేది వాళ్ళు తీసుకోవాలా. ఒక 10% ఉన్నాం బంజారాలో, మేము 8%. 10%లోకి వెళ్ళి తీసేసి 8% తీసేస్తే ఎంత మిగిలేదు? 2% కదా. వాళ్ళకు ఫస్ట్ ఇద్దరికి సోయం బాబురావు మళ్ళీ వెంకట్రావుకి తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 2% తీసుకొని ఏం చేస్తారే మేమంతా ఎలగొడితే.